ఈరోజు వచ్చేసి బుధవారం, టైం వచ్చేసి 5:30 అవుతుందన్నమాట. 5:30కి ముందుగా జ్యూస్ చేసేసాను. మా వారికి నాకు జ్యూస్ ఇక్కడ హాట్ వాటర్ కాగబెడుతున్నా. వాటర్ తాగేసి జ్యూస్ చేసేసిన తర్వాత వారికి ఇచ్చేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత బయట ఊడ్చేసి ముందుగా ముగ్గు పెట్టుకున్నా. ఇవన్నీ జ్యూస్ చేసినవన్నీ కడగాలి. నేను కూడా హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసాను. ఇది నిన్న బుధవారం రోజు వీడియో, కానీ గురువారం నిన్న డీమార్ట్కి వెళ్ళడం వల్ల ఎడిట్ చేయలేదు వీడియో. నిన్న కొన్ని సామాన్లు డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇవి ఊరికి తీసుకెళ్ళాలి. ఊరు సైడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అవి అక్కడ వాళ్ళందరికీ తినడానికి ప్లేట్స్ తీసుకొచ్చా. కొన్ని టిఫిన్ చేయడానికి, కొన్ని లంచ్ చేయడానికి. ఒకటి కెటిల్ తీసుకున్నా హాట్ వాటర్కి. ఇవి ఇంట్లో కవ్వడానికి తీసుకున్నా. ఇవి మాకు ఇవన్నీ డీమార్ట్లో నిన్న తీసుకొచ్చా, అందుకనే నిన్న ఎడిట్ చేయడము అవ్వలేదన్నమాట. అక్కడ వాళ్ళందరికీ తినడానికి పేపర్ ప్లేట్స్ వాడుతున్నారు. ఒక 4-5 మంది మా దగ్గర వాళ్ళే అన్నమాట. డైలీ కావాలి వాళ్ళకి టిఫిన్కి, లంచ్కి పేపర్ ప్లేట్స్. అంటే డైలీ అది మొత్తం చెత్త అయిపోతుంది అన్నమాట. అందుకనే ఈ ప్లేట్స్ తీసుకొచ్చా. పొద్దున్నే ఉప్మా వండేసాను. ఈరోజు టిఫిన్కి ఉప్మా చేసా. పిల్లలకి ఈరోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇగో బ్యాటిల్ తొక్కు, ఇదే తుంబిది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నా పనులు స్టార్ట్ చేస్తామని కొంచెం తీరిగ్గా చేసుకుంటున్నా. ఈరోజు ఇది మంగళవారం రోజు ఏకాదశి, బుధవారం రోజు మిరుగా అంటారన్నమాట మా భాషలో. ఆ రోజు ఉగాదికి వేయనోళ్ళు విత్తనాలు మళ్ళీ ఉగాది అయిన 12 డేస్కి అట్లా వేస్తారు. మంగళవారం రోజు ఏకాదశి ఉపవాసం ఉన్నాము నేను, మా వారు. బుధవారం రోజు ఈరోజు శివుడికి పప్పు పోలేళ్ళ నైవేద్యం పెడతారన్నమాట. ఈరోజు పోలేలు ఏం చేయలేదు. నేను మధ్యలో చాలాసార్లు చేశానని ఈరోజు చేయలేదు. ఓన్లీ మా అత్తమ్మ కొంచెం పప్పు వేసి అందులోంచి తీసి కొంచెం అలాగే చేసేసాము. అలా కూడా చేస్తామన్నమాట. పోలేలు చేయకపోతే కొంచెం పప్పు వేసి కొంచెం తీసి నైవేద్యానికని వండేస్తాము. ఇది ఇక్కడికి వచ్చేస్తే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఇక్కడ బట్టలన్నీ ఆరేస్తున్నా. పొద్దున్నే మిషన్కి వేసేసా. ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నా.
ఇక్కడ నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత ఈరోజు పూజకైతే నైవేద్యం మా అత్తమ్మ వండేశారు కదా. వంటకి చెనా కర్రీ, చపాతీ, రైస్ వండుదామనుకుంటున్నా. మళ్ళీ కొంచెం రవ్వ కేసరి ఏదన్నా ఒకటి తీపి చేయాలి ఈరోజు. అందుకని ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ వేయాలి, అందులోకి కట్ చేసుకుంటున్నా. ఇవి శనగలు నిన్న పొద్దున నానబెట్టాను. మార్నింగ్ నైట్ అన్న నానబెట్టుకోవాలి, అంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. కుక్కర్లో ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో వేసి పెట్టేస్తున్నా. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. ఇవి దానికి పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఇవి మసాలాలు అన్నమాట. దీనికి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశా, కానీ సూపర్ టేస్ట్ వచ్చింది కర్రీ. ఇవి సన్నగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అక్కడ ఉడుకుతూ ఉంటాయి శనగలు. ఇక్కడ కర్రీకి పోపు పెట్టేస్తున్నా. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసా. వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక చెక్క, మసాలాలన్నీ, గరం మసాలాలన్నీ, హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, నేను తర్వాత వేసా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. ఒక 4 లవంగాలు, పేస్ట్ ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. శనగలు ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది ఇట్లా దగ్గరికి అయిన తర్వాత కొంచెం పసుపు,
సరిపడా కారం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయాలి కానీ తర్వాత వేసా. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, సరిపడేంత ఉప్పు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ దగ్గరికి అయిన తర్వాత ఇవి శనగలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి వాటర్తో సహా వేసుకోవాలి. ఇవి బాగా ఉడకాలి. మూత పెట్టేసేయాలి. పక్కన గిన్నెలు కూడా ఉంటే కడిగేస్తున్నా. శనగలు కొంచెం ఇంకొన్ని ఉన్నాయి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి తింటారని కొన్ని ఉప్పు వేసి ఉడికించేస్తున్నా తినడానికి. ఈవినింగ్ కొంచెం స్నాక్స్కి ఉల్లిపాయలు అవి కట్ చేసి స్నాక్స్ లాగా చేసి ఇచ్చేద్దామని. ఇక్కడ నేను టీ పెట్టుకుంటున్నా. ఇంకోసారి టీ తాగేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అదంతా క్లీన్ చేశాను. కర్రీ కూడా కొంచెం లాస్ట్కి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈరోజు వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. బాయ్ అండి.